అన్స్టాపబుల్ విత్ ఎన్బీకేతో విత్ గేమ్ చేంజర్. సో రామ్ చరణ్ గారు వెళ్ళిన ఎపిసోడ్ అనమాట ఇది. జనవరి 8 నుంచి ఆహాలో స్ట్రీమ్ కానీ చేయబోతున్నారు. ఎవరైనా చూడాలంటే జాన్ 8 నుంచి వాచ్ చేయొచ్చు. సూక్ష్మదర్శిని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న ఈ సినిమాని జనవరి 2nd వీక్ నుంచి స్ట్రీమ్ కానీ చేయబోతున్నారు. సో ఎవరైనా వాచ్ చేయాలంటే జాన్ 2nd వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ నీలిమేఘ శ్యామ అనమాట. సో ఈ మూవీని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ సినిమాని కూడా మనకి జనవరి 9th నుంచి స్ట్రీమ్లోకి అయితే తీసుకురాబోతున్నారు. అండ్ ఇట్లా నెక్స్ట్ మూవీ మనకి ఆల్ ఇండియా ర్యాంకర్స్. ఇది ఈటీవీ వాళ్ళు తీసుకొస్తున్న స్ట్రైట్ మూవీ అనమాట. సో ఈ మూవీ యొక్క ట్రైలర్ లాంచ్ చేశారు, బట్ కమింగ్ సూన్ మాత్రమే ఇచ్చారు. ఇంకా ఎలాంటి డేట్స్ పైన అప్డేట్స్ లేవన్నమాట. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి రజాకార్ అండి. సో ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. వీళ్ళు కూడా ఈ మూవీకి కమింగ్ సూన్ అని చెప్పి పోస్టర్ మాత్రమే ఇచ్చారు, కానీ ఇంకా ఎలాంటి అప్డేట్స్ లేవు. ఎక్స్పెక్టెడ్ జాన్ 2nd వీక్లో ఏమైనా రావచ్చు అని. అండ్ లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి పాతాళ్ లోక్ సీజన్ 2 అనమాట. సో ఈ సీజన్ని మనకి ప్రైమ్ వాళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. సీజన్ 1 వాళ్ళే తీసుకొచ్చారు, మంచి సక్సెస్ అవడంతో సీజన్ 2ని కంటిన్యూ చేస్తున్నారనమాట. జనవరి 17th నుంచి స్ట్రీమింగ్లోకి అయితే రాకపోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి సిద్ధార్థ్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన మిస్ యూ మూవీ. సో ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఎప్పుడో రావాల్సిన సినిమా పోస్ట్పోన్ అయితే అయ్యింది. మనకి జాన్ 26th నుంచి ప్రైమ్లో స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి అల్లు అర్జున్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ పుష్ప 2 అనమాట. సో ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. మనకి అప్రాక్సిమేట్గా మనకి జాన్ 30 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి శర్వానంద్ గారు, కృతి శెట్టి గారు మెయిన్గా యాక్ట్ చేసి ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ఫిల్మ్ మనమే. ఈ సినిమాని సోనీ లీవ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది ప్రైమ్ వాళ్ళ దగ్గర నుంచి. మనకి ఇంచుమించుగా జాన్ లాస్ట్ వీక్లో అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి విడుదల పార్ట్ 2 అనమాట. సో ఈ మూవీని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జాన్ 17th నుంచి స్ట్రీమింగ్ అని చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి రీసెంట్గా థియేటర్లో లాంచ్ అయ్యి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఫిల్మ్ ముసాఫా. సో ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇంచుమించుగా మనకి అగ్రిమెంట్ ప్రకారం 100 days అన్నారు. సో దాన్ని బట్టి చూస్తే మనకి ఇంచుమించుగా మార్చి మంత్ ఫస్ట్లో అయితే ఓటీటీకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి యుఐ అనమాట. సో ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని సన్నెక్స్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. తమిళ్ అండ్ ఇంగ్లీష్ అండ్ అన్ని లాంగ్వేజెస్లో మల్టిపుల్ ఆడియోలో మనకి సన్నెక్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మనకి జాన్ 15th నుంచి మల్టిపుల్ ఆడియోలో ఇంక్లూడింగ్ తెలుగుతో సహా మనకి సన్నెక్స్లో అయితే స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి అల్లరి నరేష్ గారు మెయిన్గా యాక్ట్ చేసి యావరేజ్ నిలిచిన ఫిల్మ్ బచ్చల మల్లి. సో ఈ సినిమాని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. జనవరి 9th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రావడం అయితే జరిగింది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి మ్యాక్స్ అనమాట. సో ఈ మూవీని డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జాన్ 24th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ప్రజెంట్ ఈ మూవీ థియేటర్లో రన్ అవుతూ ఉంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి మార్కో అనమాట. సో ఈ మూవీ కూడా ప్రజెంట్ థియేటర్లో సూపర్ హిట్ టాక్తో రన్ అవుతూ ఉంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జాన్ 3rd వీక్ నుంచి మనకి తెలుగు ఓటీటీ అయితే అవైలబుల్గా రాకపోతుంది. తమిళ అయితే మనకి జాన్ 2nd వీక్ నుంచి అయితే ఓటీటీకి అయితే ఇచ్చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.